మనందరికీ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన 2047 అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఈరోజు ఒక ముఖ్యమైన సబ్జెక్టు, అది కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047. దీనిపైన సభ్యులకి ఇప్పటికే చాలాసార్లు చర్చ కూడా జరిగింది. కానీ ఈరోజు మనమందరం కూడా దీన్ని క్లారిటీగా మళ్ళీ అమలు చేయడానికి, ఏప్రిల్ 1 నుంచి నూతన సంవత్సరం వస్తుంది. ఏదో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ కాకుండా దీన్ని లాస్ట్ మైల్లో ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విజన్ అంటే కొంతమందికి కాదు, సమిష్టిగా ఎవరైతే చివరున్న వ్యక్తిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం 10వ నెల, 9 నెలలు అయినాయి. ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మరి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ 93% హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం. ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు. 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి, గుడ్ గవర్నెన్స్ కావాలి. అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్నీ తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, మనం అందరం ఆలోచించాల్సింది, ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు, ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దగ్గర లేట్ 90s ఆ రోజుట్లో హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తీసుకొచ్చాం. ఆ రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రధానమంత్రి, అది ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. 2047కి జీడిపి $30 ట్రిలియన్ కింద పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక 2047 తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి, ఏ రంగాల్లో ఆలోచించాలి, ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం, దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మూవ్ అయిపోతున్నాం. కడానికి ఉండే గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఎప్పుడు దొరకనేటువంటి ఒక అరుదైన అవకాశం ఇది. మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం. ఒకప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం,
మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు. అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి, అంటే మేము ముగ్గురు కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. వాళ్ళల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేశారు. ఆ హోప్ని లాజికల్గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం. దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, నేను అధ్యక్ష ఎక్కువ పోకుండా మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి ఏం చేయబోతున్నామో, దీన్ని ఏ విధంగా చేయాలనో మీకు కూడా ఎప్పటికప్పుడు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు. అంటే దగ్గర 18,000 అంటే మనం అనుకున్నట్టు మనమైతే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం కానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో CAGR అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే 13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు, మ్యాక్రో టు మైక్రో అప్రోచ్. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా, నేనేదో 20 సంవత్సరాలకు 23 సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే 23-24 అగ్రికల్చర్ అండ్ అలైడ్ 4,48,382 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రీ 3,19,829 కోట్లు, సర్వీస్ సెక్టర్ 5,47,339 కోట్లు, మొత్తం కలిసి 14,22,094 కోట్లు. మొత్తం పర్సంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే 8.6%. అదే మరి పర్ క్యాపిటా జిఎస్టిపి 2,66,995 రూపాయలు. అదే ఈ సంవత్సరం 24-25 తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలో 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ 5,12,482 కోట్లు పెరిగింది, ఇండస్ట్రీ 3,40,387 కోట్లు పెరిగింది, సర్వీస్ సెక్టర్ 6,12,045 కోట్లు పెరిగింది, మొత్తం కలిసి 15,93,062 కోట్ల రూపాయలు. ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి 12.02. పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే 2,98,058 రూపాయలు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే
32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు చూస్తే 25, 26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా కానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం. అందుకనే 17% పెట్టుకున్నాం. దానివల్ల జిఎస్టిపి 18,65,704 కోట్లు రావాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఏ విధంగా వస్తాయని కూడా పెట్టాం. 3,47,871 రూపాయలు తలసరి ఆదాయం. 26, 27కి మీరు చూస్తే 21,67,606 దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం. గ్రోత్ రేట్ 16.18, దాని మీద 4,03,178 రూపాయల తలసరి ఆదాయం. 27, 28కి వచ్చినప్పుడు 25,19,359 కోట్ల రూపాయలు జిఎస్టిపి. సిఆర్ వచ్చి గ్రోత్ రేట్ వచ్చి 16.23, పర్ క్యాపిటా 4,67,795. 28, 29 29,29,402 కోట్లు జిఎస్టిపి, 16.28 గ్రోత్ రేట్. అదే మరిగా పర్ క్యాపిటా ఇన్కమ్ 5,42,985. ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్ ఇవి. మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. దానికి కారణం హిస్టారికల్గా వచ్చిన రీజన్స్. అక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. దానివల్ల ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మా బాధ్యత 2,60,995 నుంచి 5,42,905 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించే బాధ్యత మాది. మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు కూడా 2 బాధ్యతలు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి. ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు. ఇది మీరు అక్కడి నుంచి నెక్స్ట్కి వెళ్తే 33, 34కి 29 లక్షల నుంచి 57,21,610 కోట్లు, సిఏజిఆర్ 14.41, పర్ క్యాపిటా 10,55,356. అక్కడి నుంచి నెక్స్ట్ 38, 39కి పోతే 108,10,372 కోట్లు, 13.65, పర్ క్యాపిటా ఇన్కమ్ 19,78,903 రూపాయలు. అక్కడి నుంచి నెక్స్ట్ 43, 44కి వెళ్తే ఒక 196,54,225 కోట్లు, 12.78 గ్రోత్ రేట్. పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే 35,33,732. అదే సమయం 47, 48, ఎందుకంటే ప్రాధాన్యత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 100 days అవుతుంది. 100 years అవుతుంది. 100 సంవత్సరాల సందర్భంగా నాకు అనుమానమే లేదు, ప్రపంచం మొత్తం అగ్రజాతిగా భారతీయులే ఉంటారు. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అది బై డిఫాల్ట్. అంటే అలాంటి ఎకోసిస్టంలో సెట్ అయిపోయారు. దానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ప్రగాఢంగా నమ్మేది ఆర్థిక సంస్కరణలు ఇన్ టైంలో వచ్చాయి. అప్పటికి లేట్ అయింది, కానీ చైనా ఆర్థిక సంస్కరణలు 78లో వచ్చాయి. మన ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానికి నేను గర్వపడుతున్నా. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల దశ, దిశ రెండూ మారాయి. అక్కడి నుంచి మీరు చూస్తే భారతదేశానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో నా రోలు కూడా 1%, 0.5% ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. అది కూడా చేయగలిగా. మూడోది వచ్చే కొందికి విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. అంటే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏజింగ్ ప్రాబ్లం ఉంది.
అందులో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు కొనసాగుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే దానికి ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు, రైట్ టైం రైట్ లీడర్, అది నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ అసెంబ్లీలో ఈరోజు కూడా చెప్తున్నా. ఒక రైట్ టైంలో మంచి లీడర్ వచ్చారు. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో 2047కి భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉంటాం. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. 2028కే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశం ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం, మీ నియోజకవర్గం మనకు ముఖ్యం. మీకు ఓట్లేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా చాలామంది అంటున్నారు ఇది అసాధ్యమని. ఎప్పుడైనా సరే అసాధ్యమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ఒక నాయకుడైన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలను సాధించడానికి నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ మనం తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈ టార్గెట్స్ మీరు చూసినప్పుడు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మనం ఇప్పుడు 5,30,00,000 కరెంట్లని వేశారు. దానికంటే తగ్గాం, 5 కోట్లే ఉన్నాం. అయితే అది 5,80,00,000 పెరగాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ ఉండాలి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సమయంలో ఇప్పుడు 72% లిటరసీ ఉంది. దాన్ని 100% రీచ్ కావాలి. ఈరోజు మీరు చూస్తే 23, 24 14,22,000 కోట్ల రూపాయల GSDP, అది 2.4 ట్రిలియన్ 305 కోట్ల రూపాయలు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6 సంవత్సరాలు ఉంది. అది 85 సంవత్సరాలకు పెరగాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూస్తే 45.8% ఉంది. అది 80% తీసుకెళ్లాలని. జెండర్ ఈక్విటీ ఒకటి. అదే మరిగా ప్రొడక్టివిటీ పెరగాలంటే, ఓవరాల్గా డెవలప్మెంట్ కావాలంటే ఉమెన్ ఫోర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఆ గుర్తింపు రావాలి, ఆ గౌరవం రావాలి. అందుకని చాలా స్పష్టంగా పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు, ఇంకొక పక్క అర్బన్ పాపులేషన్ తక్కువ ఉండే రాష్ట్రం మంది. ఆ అర్బన్ పాపులేషన్ 36% ఉంది. అది 60% చేరాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా ఇప్పుడు 4.1%, 11 సెన్సస్ ఇది 2%, లెస్ దెన్ 2% ఉండాలని. ఇంకొక పక్కన ఎక్స్పోర్ట్స్ కూడా చాలా 1.68 lakh crores ఉంది. దాన్ని 39,12,000 తీసుకుపోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా వేరియస్ సెక్టర్స్లో సర్వీస్ సెక్టర్ ఎట్టుండాలి, లేకపోతే ఇండస్ట్రీ ఎట్టుండాలి, లేకపోతే అగ్రికల్చర్ ఎట్టుండాలి, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని వర్కౌట్ చేస్తాం. అవన్నీ కూడా అమలు చేసేటప్పుడు మీకు ముందుకు వస్తాయి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం 2047 ఈ విజన్ సాధించాలంటే 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఈ 10 సూత్రాలు మీరు ఒక్కసారి చూస్తే, జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ ఫ్యూయల్, అదే సమయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా మీ నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ 10 ప్రిన్సిపల్స్ని మీరు పెట్టుకొని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్కి దోహదం చేయగలుగుతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, కడాన పంచాయత్, అదే మరి సచివాలయం వరకు
ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ విజన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం. డీటెయిల్డ్ సెక్టర్ థీమ్స్ వారిగా విజన్ తయారు చేశాం. 12 సెక్టర్స్ రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేసుకున్నాం. డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ 5 ఇయర్స్కి రెడీ అయింది 26 జిల్లాలకి. విజన్ కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ఒక 3 నమూనాస్ పెట్టాం. మీరు కూడా ఇన్వాల్వ్ అయితే ఇమ్మీడియట్గా ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. మండల్ మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫ్గా. ఇంకో పక్క సచివాలయం యాజ్ ఏ యూనిట్ పెట్టుకొని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం. అదే సమయంలో పంచాయతీకి కానీ వార్డుకు కానీ వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకెళ్తారు. నెక్స్ట్ ఇక్కడికి చూసినప్పుడు మండలాలు మున్సిపాలిటీస్ కంప్లీట్ చేశాం. అదే మరి ప్రైమరీ సెక్టర్ అవన్నీ తీసుకొని సెక్టర్ల వారిగా కూడా ఫైనలైజ్ చేశాం. డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి రేపు తొందరలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజు దీన్ని ఇనాగరేట్ చేస్తున్నాం. అక్కడి నుంచి కలెక్టర్స్ని అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసి సమాయత్తం చేసి ఏ విధంగా ముందు పనులు తీసుకుపోవడానికి చాలా క్లియర్గా టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతాం. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క జిల్లాలో ప్రైమరీ సెక్టర్ ఎక్కువ ఉంది. ఇంకో పక్క కొన్ని మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇలాంటివి ఏమేమి అవసరమో వర్కౌట్ చేయడం. ఏది చేసినా ఆ జిల్లా ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఎక్కడున్నాం, ఏ విధంగా వారికి కొన్ని జిల్లాల్లో చాలా వరకు మీరు ఒకసారి చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ జిఎస్టిపి కానీ చాలా తక్కువ గ్రోత్ ఉండే జిల్లాలు ఉన్నాయి. ఇంకొక పక్కన మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీరు చూస్తే రాయలసీమలో నీళ్ళు వచ్చిన తర్వాత ఒకప్పుడు రాళ్లసీమని ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా రాయలసీమ రతనాల సీమగా తయారవుతుందని అనుమానమే అవసరం లేని అలాంటి పరిస్థితికి వచ్చాం. హార్టికల్చర్ హబ్గా తయారవుతా ఉంది. ఇంకో పక్కన పవర్ మొత్తం జనరేట్ చేయాలంటే సోలార్ వచ్చిన తర్వాత రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్ర బిందువుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ గేమ్ చేంజర్. ఆ విజన్ మనం ఇవ్వగలిగితే, అవన్నీ అమలు చేయగలిగితే మనం ఎక్కడికో నేనే చూశాను. ఒకప్పుడు అనంతపూర్ కరువు జిల్లా, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ చూసేవాడిని. నాకు 2 జిల్లాలు ఎప్పుడూ ఒక సవాళ్ళుగా ఉండేటివి. కడప జిల్లాలో నీళ్లు ఉండేటివి కానీ అనంతపూర్లో తక్కువ వర్షపాతం పడేది. రెండోది మహబూబ్నగర్ కూడా పక్కనే కృష్ణా నది పోతుంది కానీ నీళ్లు ఉండేటివి కాదు. ఈ 2 పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఈరోజు విజయనగరం ఉంది, నీళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఆదిలాబాద్ ఉండేది, నీళ్లు ఉండేటివి కానీ అభివృద్ధి తక్కువ ఉండేది. అక్కడ చైతన్యం కారణం. అలాంటి అనంతపూర్ జిల్లా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో మీరు చూస్తే 26 జిల్లాలో 5వ స్థానానికి వచ్చామంటే రేపు ఎల్లుండి ఫస్ట్ స్థానానికి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఏదైతే అగ్రస్థానంలో ఉండే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి జిల్లాలు ఒకప్పుడు దేశానికి అన్నదాతగా పేరుగాంచినటువంటి అన్నపూర్ణగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ప్యాడీ పైన ఆధారపడే కొద్దిగా ఆదాయం తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ప్రత్యామ్నాయాల ద్వారా ఏ విధంగా ముందుకు పోవాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ 175 కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ నీడ్స్ని బట్టి ఏ విధంగా వర్కౌట్ చేయాలనో, కీ ఫిజికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ కానీ ఈ విజన్ తయారు చేయాలంటే ఏమేమి కావాలి, ఈ 5 ఏళ్లలో మనం ఏం చేస్తాం. 1 ఇయర్ అయింది, ఇంక 4 సంవత్సరాలు ఉంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ విజన్, ఈరోజు మీరు తయారు చేసిన విజన్ని భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మీరు చూసినప్పుడు 4 కాన్స్టిట్యున్సీలు మేము తయారు చేశాం. ఆ 4 కాన్స్టిట్యున్సీలు రఫ్గా కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ మీకు అందరికి కూడా పెన్ డ్రైవ్ ఇచ్చాం. అది చూసుకున్న తర్వాత ఒక నిర్దిష్టమైన టైంలో మేమంతా కూడా మీకు ఆఫీసర్స్ గారు అందరినీ ఇస్తాం. తయారు చేసిన తర్వాత మీరు కూడా కూర్చొని
ఆ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో మీరు అమలు చేయడానికి మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ కీ కాంపోనెంట్స్ మీరు విజన్ తయారు చేసుకోవడానికి ఓవర్ వ్యూ స్వర్ణాంధ్ర విజన్ 2047, కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్, కాన్స్టిట్యున్సీ విజన్ పాత్, కీ స్ట్రెంగ్స్, కన్సర్న్స్ అండ్ ఆపర్చునిటీస్. ఒక కాన్స్టిట్యున్సీలో హార్టికల్చర్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యున్సీలో అక్వాకల్చర్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యున్సీలో ప్యాడీనే ఉంటుంది. ఏ విధంగా మనం చేయగలుగుతాం అగ్రికల్చర్ వరకు. కొన్ని కాన్స్టిట్యున్సీ ప్రెడామినెంట్గా అర్బన్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యున్సీ ప్రెడామినెంట్గా రూరల్ ఏరియా ఉంటుంది. అర్బన్ ఏరియా ఉండే కాన్స్టిట్యున్సీలో ఎకనామిక్ గ్రోత్ బెటర్గా ఉంటుంది, రూరల్ ఏరియాలో కొంత ఇది ఉంటుంది, ఎందుకంటే సర్వీస్ సెక్టర్ తక్కువ ఉంటుంది, లేకుంటే ఇండస్ట్రీ తక్కువ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఎకనామిక్ విజన్ ప్లాన్ 2047 కాన్స్టిట్యున్సీ తయారు చేయడం, డెవలప్మెంట్ విజన్ ప్లాన్, ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్ 24-29కి తయారు చేయడం, మానిటరింగ్ ప్రోగ్రెస్ త్రూ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేసుకోవడం. ఇవి తయారు చేయడానికి ఒక ప్రొఫెషనల్ కూడా మీకు ఇస్తాం కాన్స్టిట్యున్సీ లెవెల్లో. రెండోది, మీరు కూడా మార్కెటింగ్ కూడా చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్ మరి ఇండస్ట్రియలిస్ట్ తరిమేయడం కాదు, ఇండస్ట్రియలిస్ట్ పట్టుకొచ్చుకునే పరిస్థితి నేర్చుకోవాలి మీరు. ఇది నా ఒక్కడే బాధ్యత కాదు, పరిశ్రమలు తేవడం మీ బాధ్యత కూడా. వచ్చిన వాళ్ళని పనులు చేపిస్తే ఉంటారు, వాళ్ళని కానీ హెరాస్ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీకి రారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ ఉండాలి, ఉపాధి రావాలంటే ఇండస్ట్రీ రావాలి. ఈ రెండు వస్తే సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది. సర్వీస్ సెక్టర్ పెరిగితే ఆర్థిక వెసులుబాటు కానీ, వాళ్ళకి ఆదాయం పెరగడం కానీ, ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ వ్యవస్థ అయినా సరే ఈ 3 సెక్టర్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి కారణం ఒక విజన్తో చేసే లీడర్షిప్పే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే విజన్ ఫర్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యున్సీ, మీకు కానీ ఎవరికైనా సరే, పీపుల్ యాజ్ క్యాపిటల్. అందరం ఆలోచిస్తున్న ఆస్తులు ఉండాలి, లేకపోతే ఇంకొకటి ఉండాలని. అది కొంతవరకు కరెక్ట్ అయినా ఆస్తులను కూడా సంపాదించిన తర్వాత పోగొట్టుకున్నట్టు చాలా ఉన్నాయి. ఆస్తి ముఖ్యం కాదు, మనిషి ఆలోచన ముఖ్యం. పీపుల్ యాజ్ క్యాపిటల్. అదర్ అసెట్స్ అడిషనల్ అసెట్స్గా ఉంటాయి. ది ట్రూ వెల్త్ ఆఫ్ ఎ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఇట్స్ పీపుల్. వెన్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ థ్రైవ్, ది ఎంటైర్ కమ్యూనిటీ ఫ్లరిషెస్. ఆ ఫిలాసఫీతో మనం ముందుకు పోతున్నాం. ఫేజ్ 1 ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ, సోషల్ సెక్యూరిటీ కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని. నెంబర్ 2, ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క కుటుంబం సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలని, ఎకనామిక్ గ్రోత్ రావాలని, ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలనేది మన ఉద్దేశం. అతని జీవన ప్రమాణాలు పెరగాలి. తద్వారా ఆయన ప్రతిరోజు ఒక చేప ఇస్తే, చేప ఆపేసిన రోజున ఇంకా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. చేపను ఇస్తూనే చేపలు పట్టే విధానాన్ని నేర్పిస్తే ఇంకా సమర్థవంతంగా ముందుకు పోతారనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. డెఫినెట్గా ప్రతి ఒక్కరిని ఆర్థిక స్వావలంబన దిశగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని కీ పాలసీస్, జీరో పావర్టీ, P4, పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఈ 2 వెరీ క్రూషియల్ పాలసీస్గా తీసుకున్నాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇవి 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది ఇస్తాం. దానికి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం, జియో ట్యాగింగ్ చేసాం, మీకు డీటెయిల్స్ అని పెడతాం. మీరు తీసుకొస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా, ప్రభుత్వ భూమి ఉందా, ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేశారు.
అది కూడా 1 సెంట్ ఇచ్చారు. ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నివాస యోగ్యం కాని పొలాలు ఇచ్చారు, దూరంగా ఎక్కడ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాం. వాళ్ళు కానీ కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ 2 సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అక్కడ వద్దని కానంటే ఎక్కడ కావాలనో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. 100% 29కి ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా 100% ఇళ్ళు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ నియోజకవర్గాల్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శానిటేషన్, హైజీనిక్ కండిషన్స్ కోసరం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మగౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చాం. ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరమా 6 నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై, ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్. ఏదో బోర్ కింద ట్యాప్కి నీళ్ళు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు. అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, ఒకప్పుడు దీపం పెట్టాం, గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చాం. ఈరోజు మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళలను ఆదుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా జయప్రదంగా జరిగే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మీరు గ్యాస్ కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ వస్తూ ఉంది. అది వచ్చినప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఇచ్చే సబ్సిడీ వాళ్ళకే ఇస్తాం. అప్పుడు ఇంకా గ్యాస్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు, కనెక్ట్ చేసే పరిస్థితి లేదు. 24 గంటల గ్యాస్ ఉండే పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉండాలి. పెట్టుకోగలిగిన వాళ్ళందరూ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్లో మీరు రూఫ్ టాప్ పెట్టుకుంటారు. ఆ రూఫ్ టాప్ పెట్టుకొని మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు, మీరే వాడుకుంటారు. ఈరోజు మనం చూస్తే కోస్టల్ ఆంధ్రాలో ఎండలు విపరీతంగా విరిగిపోయినాయి, వడగాల్పులు ఉన్నాయి. మీరు ఏసీ పెట్టుకొని బాగా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కరెంట్ దానివల్ల. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటి కంఫర్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని అడుగుతున్నా. పైన ఎండ సూర్యుడు, కిందన ఏసీగా చిన్న రూమ్ పెట్టుకున్న ఫ్యాన్ కానీ ఏసీ కానీ పెట్టుకునే అవకాశాలు వస్తాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సోలార్ రూఫ్ కానీ కుసుమ్ కింద మన పొలాల్లో మనం కరెంటు తయారు చేసుకొని మనకు అవసరమైన కరెంటు వాడుకొని అవసరమైతే ట్రాక్టర్లు కూడా ఛార్జింగ్ చేసుకొని ఇంటికి కూడా వాడుకునే అవకాశాలు వస్తాయి. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడతాం. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం. డిజిటల్ కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ హౌస్. వైఫై ఇస్తాం, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. అది కూడా నీడ్ బేస్ని బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత బ్యాండ్ విత్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5G కానీ 6G కానీ ఏది కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు నిన్న మొన్న మీరు చూస్తే సెటిలైట్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో వచ్చేస్తున్నాయి. ఇలాంటి అనేక మార్పులు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటాం. అల్టిమేట్గా మనందరం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఒక ఆరోగ్యకరమైనటువంటి డబ్బులు కూడా సంపాదించుకొని ఆనందంగా ఫ్యామిలీ జీవితం గడపాలంటే అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. దానికి దోహదం చేస్తాం. నెక్స్ట్, ఆ ఫోటో కూడా చూస్తే ఎక్కువ మందిని పెట్టాం. పెద్ద ఫ్యామిలీని ప్రమోట్ చేయడం, అంతమంది ఒకరినే పెట్టేవాళ్ళం. అట్లా కాకుండా బిగ్గర్ ఫ్యామిలీ, ఇప్పుడు మీరు చూశారు, బిగ్గర్ ఫ్యామిలీ ఉండాలి. ఒకప్పుడు 5 కేజీలు బియ్యం ఇచ్చి 5 మంది కంటే ఉంటే సీలింగ్ పెట్టాం. దానివల్ల అందరూ కూడా ఫ్యామిలీ విడిపోతాం, కార్డుగా అన్నాడు. ఇప్పుడు అట్ట కాకుండా
10 మంది కానీ కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటే అలాంటి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్న ఫ్యామిలీ ఇస్ ఎ వెల్త్. వారసత్వంగా మీరు ఒకసారి చూస్తే ఫ్యామిలీ అనేది ఒక సెక్యూరిటీ, ఒక హెల్త్ సెక్యూరిటీ, ఒక సోషల్ సెక్యూరిటీ. ఒకటి కాదు, మనం కష్టపడి ఇంటికి పోయి ఫ్యామిలీ మెంబర్స్తో కప్ ఆఫ్ కాఫీ తాగితే ఒక పూట కలిసి భోంచేస్తే స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్. ప్రపంచంలో ఏ కంట్రీలో లేనటువంటి వారసత్వ సంపద భారతీయ కుటుంబాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తుంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్. నెక్స్ట్, ఇది అయిన తర్వాత 2029 లోపల కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కనెక్టివిటీ, ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్ నెట్వర్క్, ప్రతి ఒక్క ఊరికి డ్రైనేజ్ చేయాలి. వేస్ట్ టు వెల్త్, ఆ ఇంట్లో వచ్చే పొడి చెత్త కావచ్చు, తడి చెత్త కావచ్చు, దాని నుంచి కాంపోస్ట్ కానీ సర్క్యులర్ ఎకానమీలో మళ్ళీ అవన్నీ ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ ఇలాంటివి ఏ విధంగా యూజ్ చేయాలనో దానికి కూడా వర్కౌట్ చేస్తాం. అదే మరి స్ట్రీట్ లైటింగ్ ఎవ్రీవేర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూస్తే ఎడ్యుకేషన్ కానీ, స్కూల్ బిల్డింగ్స్, హెల్త్ కేర్, పబ్లిక్ స్పేసెస్, హోలిస్టిక్ డెవలప్మెంట్ కింద ఏమేం కావాలో కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎక్కడ కూడా ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. కానీ ఇక్కడంతా కూడా ఒకే R&B రోడ్స్ 100% చేస్తామని ఒక నమ్మకం ఉంది. విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ 100% అయిపోతాయి. ఓన్లీ 2 ఇష్యూస్ మనం ఆలోచించుకోవాల్సింది. ఒకటి డ్రైనేజ్ అండర్ గ్రౌండ్, వీళ్ళంత వరకు కంట్రోల్ డ్రైనేజ్ ఉండాలి విలేజెస్లో కూడా. టౌన్స్లో చేసేయగలుగుతాం కానీ విలేజెస్లో అన్ని గ్రామాలు కవర్ కావాలంటే దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత విలేజ్ టు విలేజ్ రోడ్, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఇక్కడవన్నీ నాకు ఒక నమ్మకం ఉంది 5 ఏళ్ళలో మనం పూర్తి చేయగలుగుతామని. విలేజ్ టు విలేజ్ ఇంటర్నల్ రోడ్స్ కొద్దిగా, కనెక్టివిటీ రోడ్స్ కొద్దిగా ఇది ఉన్నాయి, దాన్ని కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడ నేను చెప్పిన ప్రిన్సిపల్స్ వల్ల నేను ఎలాబరేట్ చేయను. జీరో పావర్టీ లాస్ట్లో తీసుకొస్తాను. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చెప్పాను. ఇది ఈ రోజు నుంచి మనం ఆలోచించాల్సింది. మనం చెప్పే చదువు ఉపయోగపడాలి. ఆ స్కిల్లింగ్ అనేది 6వ తరగతి నుంచే స్టార్ట్ చేయాలి. ఆవిడ నుంచి 6వ తరగతి నుంచి స్కిల్ స్టార్ట్ చేయాలి. ఈరోజు ప్రపంచంలోనే అవకాశాలు వస్తాయి. మన పిల్లలు దేశంలో ఉండే అవకాశాలు కానీ, స్థానికంగా ఉండే అవకాశాలు కానీ, ప్రపంచంలో ఉండే అవకాశాలని అందిపుచ్చుకునే స్కిల్స్ని మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. దానికి నాంది పలుకుతామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. లిటరసీ, గ్లోబల్ నాలెడ్జ్, చాలామంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. లాంగ్వేజ్తో నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్ళే. ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్ళే రాణించారు. చాలా ఈజీ టు లెర్న్. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తున్నా. లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు. ఈరోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన వాళ్ళు ఈరోజు వేరే దేశాలకు పోతున్నారు, జపాన్కి పోతున్నారు, జర్మనీకి వెళ్తున్నారు, లేదంటే ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైవ్లీహుడ్కి ఎన్ని లాంగ్వేజ్ కావాలో నేర్చుకుంటాం, మాతృభాషను మరిచిపోం. జాతీయ భాష నేర్చుకుంటే హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఈరోజు మనందరం ఆలోచించుకొని భాష అనేది ఒక కమ్యూనికేషన్కు ఉపయోగపడేది. కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది. ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నెక్స్ట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను చాలా స్పష్టంగా ఉన్న దీంట్లో మీరు కూడా ఆలోచించుకోవాలి.
ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ప్రతి ఒక్కటి ఒక పోర్టల్ పెట్టాం. ఎంతమంది ఇండస్ట్రీస్లో వస్తాయి, ఎంతమంది సర్వీస్ సెక్టర్లో వస్తాయి, ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తాయి, ఎంతమందికి అగ్రికల్చర్ అదే మాదిరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన స్కిల్లింగ్ కూడా ఏమేం కావాలనో యూనిక్ స్కిల్ పాస్పోర్ట్ ఒకటి మనం అనుకుంటున్నాం. మన స్కిల్స్ని రీఓరియంట్ చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నీ తెలుసు అని అనుకుంటే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. ఏది తెలియదని నేర్చుకోవడం మొదలు పెడితే, నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, నేను నేర్చుకొని తద్వారా మెరుగుపరుచుకుంటాను నా యొక్క ఆలోచనలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దిశ. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దిశ వాటర్ సెక్యూరిటీ. ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ ఈ రాష్ట్రానికి ఉంది. కర్ణాటక వాటర్ స్కార్సిటీ, తెలంగాణ అంటే నీళ్లు ఉన్నాయి కానీ మళ్ళీ హైయెస్ట్కి లిఫ్ట్ చేయాలి. తమిళనాడు ప్రాబ్లం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో గోదావరి ద్వారా ప్రతి సంవత్సరం 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం వరదలు వచ్చాయి. కృష్ణా గోదావరి రెండు కలిపి 5000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. అందుకే నేను మీకు చెప్పింది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. పోలవరం టు బనకచర్ల, పోలవరం టు వంశధార. ఇది చేయగలిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకొక పక్కన భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం. ఎక్కడికక్కడ వర్షం పడితే ఆ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అందుకనే మాన్సూన్ మీ నియోజకవర్గాల్లో కూడా మీటర్లు పెడుతున్నాం. మీటర్లు పెట్టి మానిటర్ చేస్తాం, పబ్లిసైజ్ చేస్తాం. ఇది చూస్తే ప్రీ మాన్సూన్ -8 మీటర్స్, పోస్ట్ మాన్సూన్ అంటే వర్షాల తర్వాత +3 మీటర్స్. ఆ 3 మీటర్స్ కూడా ఎందుకంటే వాటర్ లాగింగ్ వచ్చి సెలైనిటీ వచ్చి భూములు ఇదే పరిస్థితి వస్తుంది. గోదావరి జిల్లాలో +3 ఉండాలా, రాయలసీమలో 3 ఉంటే ఇంకా సంతోషం. ఎక్కడ చూసినా -8 +3 ఉండాలని ఒక ఇది పెట్టుకున్నాం. డ్రింకింగ్ కానీ, ఇండస్ట్రీకి కానీ, అగ్రికల్చర్ కానీ అడిక్వేట్ వాటర్ ఇవ్వాలనేది మన ఉద్దేశం. ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగిన రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా బీట్ చేసే పరిస్థితి రాదు. ఒక సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఫార్మర్ అగ్రిటెక్. ఎవ్రీవేర్ నవేడేస్ చూస్తున్నారు, డ్రోన్స్ వచ్చేసాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, అదే సమయంలో ఆటోమేషన్ వచ్చాయి. ఎక్కడ చూసినా ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, మనుషులు దొరకలేదు కాబట్టి వ్యవసాయం చేయలేదని రోజులు వస్తున్నాయి. అట్లా కాకుండా సబ్స్టిట్యూట్ ఉంది, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం. అయితే టెక్నాలజీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా లేకపోతే ఎక్కువ పెరిగిపోతే ప్రాబ్లం వస్తుంది. దానికోసం జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ రావాలి. ఇవన్నీ వర్కౌట్ చేసి ఎవ్రీవేర్ అగ్రి బిజినెస్ కానీ, అగ్రో ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఎక్కువ శ్రద్ధ పెడతాం. అధ్యక్ష, ఇది ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. వేరే దేశాల్లో లాజిస్టిక్స్ కాస్ట్ 14%, 8% ఉంది. మన దేశంలో 14% ఉంది. సరి అయిన రోడ్లు లేవు, పోర్ట్లు లేవు, ఎయిర్ కార్గో కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అందుకే మీరు చూస్తే రోడ్స్ని, పోర్ట్స్ని, ఎయిర్పోర్ట్స్ని, ఇన్లాండ్ వాటర్ వేస్ని ఇవన్నీ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ దిశ, ఎనర్జీ అండ్ ఫ్యూయల్. నిన్న కూడా మీకు చెప్పాను. ఇక్కడ ఆలోచించేది గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అండ్ ఆల్సో అవసరమైతే ఏ విధంగా ఎగ్జిస్టింగ్ పవర్ స్టేషన్స్ ఇంటిగ్రేట్ చేయాలో చేస్తాం. ఈ సంవత్సరం మీరు చూస్తే ₹5.16 యూనిట్ కాస్ట్ ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్. నెక్స్ట్ ఇయర్కి ₹4.80 పెట్టుకున్నాం.
నేను మొన్న కూడా మీకు చెప్పాను. ఇది సాధ్యం అవుతుందంటే సోలార్ పెంచాలి, విండ్ పెంచాలి, అదే మరిగా బ్యాటరీ కూడా తీసుకురావాలి, ఇంకో పక్క పంపుడు స్టోరేజ్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేయగలిగితే చాలా వరకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. ఇది కూడా చేస్తే నెట్ జీరో ఎమిషన్స్ బై 2047 మన ప్రధానమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి కూడా పనిచేస్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ ప్రోడక్ట్ పర్ఫెక్షన్, మన బ్రాండెడ్ ఐటమ్స్ కరెక్ట్గా ఉండడం లేదు. ఈరోజు మనందరం కూడా గుర్తు, ఈ నియోజకవర్గంలో ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, ఏదైనా సరే ప్రొడక్షన్ అంతా కూడా పర్ఫెక్షన్ ఉండాలి, ఒక క్వాలిటీ ఉండాలి. దాని మీద కూడా శ్రద్ధ పెడతాం. నెక్స్ట్ అధ్యక్ష స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధన, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఇవి కూడా మీరు నిన్నే పోయి వచ్చాం. చాలామంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు. అందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఒక స్వచ్ఛాంధ్ర దిశగా వేరియస్ తీసుకున్నాం. మనం ఆ మెజర్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఏఐ, డేటా, డిజిటల్ సర్వీసెస్, ఫ్యూచర్లో టెక్నాలజీ ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందుకు పోతున్నాం. అందుకనే ఇవన్నీ చేస్తున్నాం. ఈవెన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా హెబ్గా ఇక్కడ తయారు చేస్తాం. హెల్త్ రికార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంటిగ్రేట్ చేసి మన గవర్నమెంట్లోనే కాకుండా దైనందిక జీవితంలో కూడా మనం ఉపయోగించుకోవాలి. చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దిశ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, లీడర్షిప్ కౌన్సిల్, స్టీరింగ్ కమిటీ, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. థీమ్ స్పెసిఫిక్ టాస్క్ ఫోర్స్ కూడా మేము ఏ విధంగా చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. P4, జీరో పవర్టీ, ఏ విధంగా డైస్పోరా ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తాం. బ్లూ అండ్ ఓషన్ ఎకానమీ, దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ అవకాశాలు మనకు. ఈ రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సముద్రం అనేది మనకు పెద్ద వరం. సముద్రంలో ఉండేటి మనం ఏది ఉపయోగించుకోలేకపోతున్నాం. అది కానీ మనం కరెక్ట్గా ఓషన్ ఎకానమీని కానీ ఉపయోగించుకోగలిగితే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకో పక్క నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది గేమ్ చేంజర్ అవుతుంది. అది విలేజ్ నుంచి, ఫ్యామిలీ నుంచి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అవసరమైన అడ్వైజరీ కమిటీస్ అన్నీ కూడా ఇండస్ట్రీ, అకాడమియా, ఎవరైతే అకాడమిషియన్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అదే మరి విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పెట్టుకొని గ్లోబల్, నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. లైన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, సచివాలయం వరకు తీసుకెళ్ళి మానిటర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్ వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చైర్మన్గా 175 నియోజకవర్గాలకి 175 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఈ యొక్క విజన్ మేనేజ్మెంట్ కోసం మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఇన్స్టిట్యూషనల్ మెకానిజం క్రియేట్ చేస్తున్నాం. మీరు చైర్మన్స్గా ఉంటారు. అదే సమయంలో జిల్లా లెవెల్లో ఒక 7 నియోజకవర్గాలు ఒక జిల్లాకు ఉంటాయి. సమర్థవంతమైన ఆఫీసర్ని, జాయింట్ కలెక్టర్ అలాంటి ఆఫీసర్స్ మంచి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. 7 మందిని స్పెషల్ ఆఫీసర్స్గా పెడతాం. అదే మరి మీ కాన్స్టిట్యున్సీలు కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎక్కడున్నారు, నెక్స్ట్ ఇయర్కి ఎక్కడికి వస్తున్నారు, మీరు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ కాన్స్టిట్యున్సీ యాజ్ ఎ యూనిట్ మానిటర్ చేస్తాం. క్లియర్ కట్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టుకొని ఏ కాన్స్టిట్యున్సీ ఎట్లా మూవ్ అవుతుందో మానిటర్ చేసి తద్వారా ఆ ప్రజలకు అన్యాయం జరగకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనిపైన మీరు అక్కడ మీరు చెప్పారు క్లియర్గా. మీకు చైర్మన్గా ఉంటారు, ఒక స్పెషల్ ఆఫీసర్ని మీకు ఇస్తాం. అదే సమయంలో 5 మెంబర్స్ని GSWS నుంచి తీసుకున్న మంచి మిరాకిల్స్ అంటే యంగ్స్టర్స్ని వాళ్ళు కూడా పెడతాం. ఒక యంగ్ ప్రొఫెషనల్ తీసుకొస్తాం. ఆ యంగ్ ప్రొఫెషనల్ విల్ వర్క్ అండర్ దిస్ టీమ్. స్పెషల్ ఆఫీసర్, ఒక స్పెషల్ ఆఫీసర్ కింద జిల్లా ఆఫీసర్ని, చైర్మన్ మీరు చెప్పిన ఆబ్జెక్టివ్స్ అని చెప్తే జిల్లా ఆఫీసర్స్ అందరినీ స్పెషల్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేస్తాడు, కాన్స్టిట్యున్సీ మొత్తం కోఆర్డినేట్ చేస్తాడు. యంగ్ ప్రొఫెషనల్ విల్ ఎగ్జిక్యూట్ ది వర్క్ ఈ 5 మెంబర్ టీం ద్వారా. MBA.
మంచి దొరికితే మంచి వాళ్ళు తీసుకొస్తాం. ఒకవేళ సరిగా లేకపోతే ఏం చేయాలో ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం. మీరు వాళ్ళు ట్రైన్ చేసుకోవడం కూడా మీ బాధ్యత. ఒకవేళ అవసరమైతే ఇంకా మంచి వాళ్ళు దొరికితే మళ్ళీ మీ సొంత పనులు చేయడానికి కాదు, నియోజకవర్గ పనులు చేయడానికి సమర్థుడిని మీరు పెట్టుకోండి. అతను పెట్టుకుంటే ఏ విధంగా సమర్థించాలో సమయం చేస్తా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు క్లియర్గా 3 లెవెల్స్ నేను చెప్పాను. సచివాలయం డేటా అంతా కూడా వచ్చి ఎగ్జిక్యూషన్ అక్కడి నుంచి చేస్తాం. అక్కడి నుంచి మండల్ లెవెల్లో మున్సిపాలిటీకి తయారు చేస్తాం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇప్పుడే అన్నాం, ఎమ్మెల్యే చైర్మన్, అదే సమయంలో స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు, ఒక కమిటీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ యాజ్ చైర్మన్, కలెక్టర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎంపీ యాజ్ వైస్ చైర్మన్. ఎంపీ కన్సర్న్ విల్ బి ది వైస్ చైర్మన్. సమన్వయం చేయడానికి జిల్లా కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, జిల్లా మంత్రి ప్లానింగ్ బోర్డ్ చైర్మన్, ఇది చైర్మన్గా పెట్టి ముగ్గురిని పెట్టి అక్కడ చేస్తాం. స్టేట్ లెవెల్లో లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సింక్ చేస్తాం. ఫ్రీక్వెంట్గా ఎవ్రీ మంత్లీ రియల్ టైంలో చీఫ్ సెక్రటరీ మానిటర్ చేసుకుంటాడు. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 3 నెలలకు ఏం చేసాం, జిఎస్టిపి, పర్ క్యాపిటా, ఆల్ ఇండికేటర్స్, ఆల్ డిస్ట్రిక్ట్స్ రివ్యూ చేస్తాం. కరెక్టివ్ మెజర్స్ తీసుకొని ముందుకు పోతాం. నెక్స్ట్, దీని మీద ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తాం. పబ్లిక్ పర్సెప్షన్ కూడా తెప్పిస్తాం. ప్రజల్ని భాగస్వాములు చేస్తాం. ఐవీఆర్ఎస్ ద్వారా కానీ, కాల్ సెంటర్ కానీ, లేదా నేరుగా కానీ సమాచారం తెప్పించి ఎక్కడన్నా కానీ కరెక్టివ్ మెజర్స్ ఉండాలంటే అవి కూడా చేసుకుంటూ మనం ముందుకు పోతాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీరు చెప్పిందన్నీ కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఉండే సమస్యలు కూడా మీరు అర్థం చేసుకొని పూర్తిగా సహకరిస్తే, మీరు ప్రభుత్వంగానే ఒకే పద్ధతి ప్రకారం పనిచేస్తే ఏదైనా సాధిస్తా అనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. అందుకే మీ యొక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. దాని మీద డిపార్ట్మెంట్లు వస్తాయి, వ్యక్తులు వస్తాయి. అది దానివల్ల మనం కరెక్ట్ చేసుకోవడానికి కూడా రైట్ టైంలో చేసుకుంటాం. ప్రజలకు కూడా సరైన కమ్యూనికేషన్ కూడా చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు వాళ్ళకు కూడా చెప్పవలసిన విషయాలు చెప్పి వాళ్ళను కూడా సమాయత్తం చేస్తాం ఈ యజ్ఞంలో. నెక్స్ట్, ఇది కాకుండా ఇప్పుడు ఏ విధంగా చేసామనే దానికి P4 ఒక రియల్ టైం డాష్ బోర్డ్ ఒకటి పెట్టాం. ఓన్లీ 2 minutes చెప్పేసి నేను ఇది చేస్తాను. రియల్ టైం P4 ఇది మీరు చూస్తే రియల్ టైము డాష్ బోర్డ్ ఇది. దీంట్లో ముందు P4Q డాష్ బోర్డ్, అది ఇచ్చేసాం. మీకు కాపీలు ఇచ్చాం, మీకు పెన్ డ్రైవ్ ఇచ్చాం. ఓన్లీ ఉరవకొండ ఇచ్చాం. పిఠాపురం ఒక రిపోర్ట్ తయారు చేసి డిప్యూటీ సీఎంకి ఇచ్చాం. మంగళగిరి రోడ్ వస్తే అది కూడా ఇచ్చాం. మీరు చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒపీనియన్ అడిగితే ఇప్పటి వరకు 3 రోజులు అయింది. 3,28,959 మంది ఒపీనియన్స్ ఇచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్. 3 days ఉన్నాయి. మేము 20 లక్షల ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం. 20 లక్షల కంటే ఎక్కువ వస్తుంది. మీరు కూడా ప్రజలకు మాట్లాడండి, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు వస్తాయి. అంటే ప్రజల్ని రియల్ టైంలో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మొన్న విజన్ తయారు చేసినప్పుడు వికసిత్ భారత్ కంటే మన దగ్గర ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. 16 లక్షల మంది ఒపీనియన్లో భాగస్వామ్యం. మేము సర్వే చేస్తే ఏది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 16 లక్షల మంది వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే కొన్ని క్వశ్చన్స్ అడిగాం. దాంట్లో ఒక క్వశ్చన్ కొంచెం కిందికి రావాలి, కిందికి కానీ పైకి కానీ. బ్రాడ్ వాట్ డూ యూ థింక్ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ పావర్టీ ఇన్ అవర్ ఏరియా అంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని 2 లక్షల మంది చెప్పారు. 1,99,000 మంది చెప్పారు. అంటే ప్రజల నుంచి కూడా అవేర్నెస్ ఎట్లుందో మీకు ఒక ఎగ్జాంపుల్. అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ లో వేజెస్ 2,17,000 మంది చెప్పారు.
ఇన్సఫిషియంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ 1,49,000, లిమిటెడ్ యాక్సెస్ టు గవర్నమెంట్ సపోర్ట్ 44,000, లిమిటెడ్ యాక్సెస్ ఇన్అడెక్వేట్ సెల్ఫ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. నో, ఆ క్వశ్చన్స్ అన్ని వరుస కిందికి వెళ్ళిపోండి 8కి. ఫుల్ స్క్రీన్ రాలే. బ్యాండ్విడ్త్ సరిగా లేదు అసెంబ్లీలో. డిప్యూటీ స్పీకర్ గారు, బ్యాండ్విడ్త్ సరిగా లేదు మీ అసెంబ్లీలో. రెండో క్వశ్చన్ మీరు చూస్తే కొంచెం కిందికి రెండు. What do you think is the biggest challenge to achieve goal of zero poverty in Andhra Pradesh? అంటే lack of sufficient funding అని 1,54,000 మంది ఇచ్చారు. అట్లా ఆ క్వశ్చన్ అడిగాం. మూడోది, వాట్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆస్పిరేషన్స్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అంటే చిల్డ్రన్ రిసీవ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ మొత్తం చెప్పే పరిస్థితికి వచ్చారు. నెంబర్ 1 ప్రియారిటీ. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వుడ్ బి ది మోస్ట్ బెనిఫిషియల్ అంటే ఇండస్ట్రియల్ జాబ్స్ అని ఎక్కువ చెప్పారు. దెన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. నెక్స్ట్, దెన్ హౌ కెన్ ఐ నెట్వర్త్ ఇండివిజువల్స్ అండ్ ది తెలుగు డయాస్పోరా కాంట్రిబ్యూట్ టు ఆంధ్రప్రదేశ్ అంటే హెల్ప్ సెల్ఫ్ లైవ్లీహుడ్స్ త్రూ మెంటర్షిప్ అంటారు. అంటే చాలా క్లారిటీ ఉంది పబ్లిక్లో. మనం అటు ఇటు ఆసిలేషన్లో ఉన్నాం కానీ పబ్లిక్ మాత్రం ఒపీనియన్స్లో క్లారిటీ ఉంది. నెక్స్ట్ 6, హౌ కెన్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ హెల్ప్ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్ అన్నప్పుడు ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ సబ్సిడీస్, స్కిల్ ట్రైనింగ్ అండ్ జాబ్ క్రియేషన్, అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ బెటర్ హెల్త్ కేర్. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వుడ్ యూ లైక్ టు సీ ఇన్ యువర్ ఏరియా అంటే ఉమెన్ అండ్ యూత్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని మెజారిటీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అఫోర్డబుల్ హెల్త్ క్యాంప్స్ అని. నెక్స్ట్ 8, హౌ కెన్ ది పీపుల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ ది పాలసీ అంటే సెట్టింగ్ అప్ లోకల్ మానిటరింగ్ కమిటీస్ ఇన్ కమ్యూనిటీస్ అని డిఫరెంట్ కమ్యూనిటీస్లో కమిటీస్ వేసి చేస్తే బాగుంటుంది. 2 లక్షలు చెప్పారు. ఇవన్నీ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఈ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఏమేం చేయాలనో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. నెక్స్ట్ 9 మీరు చూసినప్పుడు ప్లీజ్ సజెస్ట్ సూటబుల్ ఫిలాంథ్రఫిస్ట్ కేటగిరీ టాప్ 10 పీపుల్ అని అన్నాం. దానికి మనం చెప్పింది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%, బాటమ్ 20%ని మెంటర్ చేయాలి, అడాప్ట్ చేసుకోవాలన్నాం. దానికి పేర్లు చెప్పారు. ధర్మసేతు, ది బ్రిడ్జ్ ఆఫ్ రైటస్నెస్ అని ఫస్ట్ నేమ్ ఇచ్చారు. దెన్ నెక్స్ట్, దీన్ని పేరు కూడా పెట్టాలి. ప్లీజ్ సజెస్ట్ ఏ సూటబుల్ నేమ్ ఫర్ ది ఆస్పరెంట్స్ కేటగిరీ అంటే 20%కి స్వర్ణ కుటుంబం అనే పేరు ఇచ్చారు. అంటే వాళ్ళ ఆస్పిరేషన్ ఎట్లుంటే బాగుంటుందని అలాంటి ఆలోచనలు చెప్పారు. నెక్స్ట్ 11వ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ప్లీజ్ సజెస్ట్ ఏ సూటబుల్ నేమ్ ఫర్ P4 ప్లాట్ఫామ్ అని అడిగాం. దానికి సమృద్ధి బంధనం అని ది బాండ్ ఆఫ్ ప్రాస్పరిటీ అనే పేరు ఇచ్చారు. అవన్నీ ఆలోచిస్తున్నాం, ఏది బెస్టో దాన్ని అడాప్ట్ చేస్తాం. నెక్స్ట్ 2వది, ఇక్కడ మీరు చూస్తే 3,29,780 మందిలో అర్బన్ 82,018, రూరల్ 2,47,702, మేల్ 80,859, ఫిమేల్ 2,48,791. ఫిమేల్ ఆర్ మోర్ యాక్టివ్ దెన్ మేల్. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది ట్రాన్స్జెండర్ ఒక 89 వచ్చారు. జెండర్ వైజ్ చార్ట్స్. నెక్స్ట్ 3, ఇది జిల్లా వారీగా రెస్పాన్స్. ఇది మీకు ఒక ఐడియా కోసం రియల్ డాష్ బోర్డ్ పెట్టాం. కిందికి వెళ్ళండి. మొత్తం సో దీనికి కూడా
P4ని ప్రాపర్ నేమ్తో తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది 30వ తారీఖు 30వ తారీఖున P4 లాంచ్ చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అక్కడి నుంచి దీన్ని మనం అందరం ఏ విధంగా అమలు చేయాలో అమలు చేసుకుంటూ ప్రభుత్వం తీసుకొచ్చేదే కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఫస్ట్ ఫేజ్ జీరో పావర్టీ, దానికి ఒక 35 లక్షలు అంటే బాటం 20% అంటే 35 లక్షలు వస్తున్నారు. ఆ 35 లక్షల్ని 2 కేటగిరీగా పెట్టుకున్నాం. ఫేజ్ 1 20 లక్షలు అంటే బిలో పావర్టీలో కూడా కింద ఉండేవాళ్ళు లాస్ట్ కేటగిరీ. నెక్స్ట్ ఫేజ్ 15 అంటే ఫేజ్ 1 20 లక్షలు, ఫేజ్ 2 15 లక్షలు. ఎవరైతే వీళ్ళని అడాప్ట్ చేసుకునే శక్తి ఉంటుందో కెపాసిటీ అండ్ ఆల్సో రిసోర్స్ బేస్ ఉండే వాళ్ళందరినీ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తాం. రేపు రాబోయే రోజులు వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున అవార్డ్స్ కానీ రికగ్నిషన్ కానీ ప్రతి సంవత్సరం ఉగాది రోజున వీళ్ళందరినీ గుర్తించే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తాం. మీ నియోజకవర్గంలో ఎంత ప్రోగ్రెస్ సాధించారో అది ఎమ్మెల్యేలకు కూడా మేము ముందర పెడతాం. అంటే మీ నియోజకవర్గాల్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జీవన ప్రమాణాలు ఏ విధంగా వచ్చాయి, మీ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు కానీ బయట కానీ ఎంతమంది వచ్చి ఈ P4 అడాప్ట్ చేసుకున్నారు, ఎట్లా పని చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు కూడా పెడతాం. ఇది వర్కౌట్ చేసి పాలసీస్ అన్ని కంప్లీట్ చేసి ఈ నెల 30వ తారీఖున తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున దీన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డౌట్స్ లేకపోతే అమలు చేయండి. ఈరోజు మనందరం చేయాల్సిన ఒకటే మార్గం, దీన్ని అమలు చేయాలి. ఏదైనా సరే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రాజ్యాంగం రాశాను, ఈ రాజ్యాంగం అమలు చేసే విధానం ఫలితాలు అమలు చేసే వ్యక్తులపైన ఆధారపడుతుందని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మంచివాడు వస్తే ఈ రాజ్యాంగంలో ఉండేటే కాకుండా అదనంగా చేర్చి ఇంకా బ్రహ్మాండంగా అమలు చేస్తారు. చెడు వ్యక్తులు వస్తే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేదంటూ తూట్లు పొడుస్తారని చెప్పారు. గడచిన 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరే చూశారు. అందుకని ఇది మన చేతుల్లో ఉంది. ఆ స్ఫూర్తిని తీసుకొని మనం ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో చాలా స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. 2029 29 మళ్ళీ ఎన్నికలు పోయే రోజున మనం ఏం చేస్తామో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత కూడా 2047కు ఇప్పుడు సాధించిన ఫలితాలు చూసి మనం ఎక్కడుంటాం కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించడానికి ముందుకు పోతున్నాం. దీన్ని పూర్తిగా మెంబర్స్ అందరూ స్వాగతించడమే కాకుండా అమలు చేయడానికి భాగస్వాములు కావాలని మిమ్మల్ని, అదే సమయంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక స్పష్టమైన వైఖరిని తీసుకున్నాం. మీరందరూ భాగస్వాములు. ఇందులో ప్రతి ఒక్కరికి మీరు భాగస్వాములే కాకుండా మీకోసం తయారు చేసిన విజన్ ఇది, మీరు గెలిపించిన ప్రభుత్వం తయారు చేసిన విజన్ ఇది. దీంట్లో పూర్తిగా భాగస్వాములయ్యి సహకరించవలసిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గతంలో రుణాంధ్రప్రదేశ్ అని, రణాంధ్రప్రదేశ్ అని, అంధకార ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు